హలో గైస్, నిన్నైతే శ్రావణ్ గడు ఇంట్లో పనుకుంటే ఏమన్నా తిందాం ధర ఆకలేస్తుందని చెప్పి ఈ నానక్ ప్రేమతో అయితే పిలుచుకొని వచ్చినాడు. మేమైతే పోతానే ఆడే బయట అయితే కుండ బిర్యానీ ఇంకా బ్యాంబూ బిర్యానీ అయితే చేస్తా ఉన్నాడు అన్న. అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు తినలా బ్యాంబూ బిర్యానీ అయితే ఫస్ట్ టైం చూడడం కూడా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తానా లైవ్ లో. సర్లే వేరే టైం తిన్నాం ఈ ఆర్డర్ చేసుకుందామని ఇంకా లోపలికి పోయినాం. మా శ్రావణ్ గడు అయితే ఫిష్ స్పా చేసుకుంటాడు. ఆడైతే పొరపాటు దాన్ని అట్టనే చచ్చిపోతాయి అంత కిందికి పెట్టినాడు కాళ్ళు అయితే. మనకి తోడు వీడు పోయినాడు, వీడు భయపడుతున్నాడు ఆ కాళ్ళు పెట్టాలంటే. మొత్తానికి ఒక బ్యాంబూ బిర్యానీ ఒక కుండ బిర్యానీ 2 స్టార్టర్లు అయితే ఆర్డర్ చేసుకున్నాం. వాళ్ళైతే 2 వెజ్ అయితే ఇంకా లెమన్ చికెన్ చెప్పుకున్నా, వాళ్ళైతే బేబీ కార్న్ 65 చెప్పుకున్నారు. అయితే అసలు ఆగడంలా ఎప్పుడెప్పుడు వస్తాయా తిందామా అని ఈ స్టార్టర్ల కన్నా ముందు ఇంకా అది వచ్చేదాకా స్టార్టర్లతో అయితే సరిపెట్టుకున్నాము. కానీ నాకు లోపలంతా అదే ఉంది ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి. ఎవరైనా బ్యాంబూ బిర్యానీ తినింటే కామెంట్ అయితే చేయండి ఎట్టుంటదో. స్టార్టర్ తిని కూర్చో ఉన్నాము, అంత లోపల మనం బ్యాంబూ బిర్యానీ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఆ బొంగులోంచి బిర్యానీ అట్ట బయట పడతా అంటే అదేందో తెలియని సాటిస్ఫాక్షన్ సూపర్ ఉన్నింది. లోపలంతా క్లీన్ గా వేసేసినాడు మనకి. ఫస్ట్ అనుకుంటా ఉన్నా లోపల ఎట్ట ఉడుకుతుంది బా అనేసి. పీస్ కూడా చాలా సాఫ్ట్ ఉడికినింది. కానీ టేస్ట్ విషయానికి వచ్చేస్తే స్పైసీ మసాలా తినే వాళ్ళకైతే దుమ్ము లేపేసేయచ్చు. ఇద్దరికైతే సరిపోతుంది. నాకైతే ఒకటికి తినలేకపోయినా నేనైతే ఆ బ్యాంబూ బిర్యానీ ఫుల్ అయిపోయింది. నాకైతే బిర్యానీ అయితే 100% ఇద్దరు తినొచ్చు. ఫుల్ క్వాంటిటీ అయితే ఇచ్చిన్నారు. బిర్యానీ చూస్తానే నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ అది మా ఫ్రెండ్ గాడిది, వాడి దాంట్లో టేస్ట్ చూసినా బాగుంది. ఇప్పుడు దాకా బొంగులో బిర్యానీ తినకపోతే ఒకసారి అయితే వచ్చేసేయండి. వీడికి నానక్ ప్రేమతో రెస్టారెంట్ లో అయితే దొరుకుతుంది. మా అశ్వంత్ గాడు అయితే కాజు బిర్యానీ చెప్పుకున్నాడు, వాడు తింటా ఉన్నాడు. ఇంకా మొత్తానికి అయితే ఫుల్ దుమ్ము లేపేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టచ్చు కదా బూయ్.